యేసుక్రీస్తు నామంలో మరి ఈ సమయంలో కూడి వచ్చిన సంఘ బిడ్డలకి అందరికీ ప్రభు పెరట వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఉపవాస ప్రార్థనలో మరి దేవుడు మరి ఈ శుక్రవారం ఉపవాస ప్రార్థనలో దేవుడు ఎంతోగానో బలపరుస్తూ వస్తున్నాడు, కాపాడుతూ వస్తున్నాడు. మరి ఈ సమయంలో మరి కొద్దిసేపు దేవుని లేఖనాలు మనం ఒకసారి చూద్దాం. మరి దేవుని లేఖనాలు ఏదైనా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి కూడా, ప్రతి సేవకుడు కూడా దేవుని లేఖనాల ప్రకారం జీవించాలి. కాబట్టి దేవుడు మనకు ఆజ్ఞాపించి ఉన్నాడు. అందుకనే మనం ఒకసారి కొద్దిసేపు చందు మాట్లాడుకో చెప్పడానికి ఒకసారి మొదటి వచనం చూద్దాం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చూద్దాం. దేవుని బిడ్డారా, ఎంతకాలమునకు మచ్చు గిట్టదు, ఎంతకాలమునకు వర్షం గిట్టదు, అటువల్లే బుద్ధిహీనుడికి ఘనత గిట్టదు. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, వందనాలు. నువ్వు మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు చెల్లిస్తాం. ఈ సమయంలో నాతో మీరు నాలో ఉండి సంఘం అందరితో మాట్లాడండి. నీ మాటలు బ్రతికించేటే కాబట్టి నీ మాటలు విని దాని ప్రకారం జీవించి మనసు మార్చుకొని బ్రతికే కృపను అడిగి సహాయం చేయను. నా నోటికి బోరుగా మీరు ఉండండి, నా నోటికి పవిత్రపరచం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి దేవుని బిడ్డారా, మన మొదటి వచనంలో చూస్తున్నాం. అంటే ఇక్కడ ఏంటంటే నీతిమంతుడు అవినీతిమంతుడు, అంటే నీతిమంతుడు అవినీతిమంతుడు, లేకపోతే భక్తిపరుడు భక్తిహీనుడు. దేవుని బిడ్డారా, ఒకసారి ఊడట్టి బాతికతము తొలితే దీనికి మనిషికి అర్థమానికి ఫస్ట్ ఏం రాసినంటే వర్షంకి మచ్చుకి ఎంత గిట్టదు. ఎందుకు గిట్టదు అంటే చూడండి, చక్కటి దేవుడు చెప్తున్నాడు. మచ్చుకి వర్షంకి పొత్తు ఉండదు. దేవుని బిడ్డ, మచ్చుకి వర్షంకి పొత్తు ఉండదు. కానీ ఇక్కడ ఏమంటే వర్షం వచ్చే కాలంలో వర్షం రావాలి, మసు పడే కాలంలో మచ్చు పడాలి. దేవుని బిడ్డారా, ఈరోజు ఏంటంటే అదే రీతికి ఇక్కడ ఏమంటే భక్తిహీనుడి కంట ఘనత నచ్చదు. అంటే ఆ భక్తిహీనుడు అంటే పాపిగా జీవించేవాడు, భక్తిహీనుడు అంటే లోకం సరం బతికేవాడు, భక్తిహీనుడు అంటే లోకం సర కంప్లీట్గా అన్యుడు అనుకుందాం, కంప్లీట్గా అన్యుడు. దేవుని బిడ్డ, భక్తిహీనుడు అంటే కంప్లీట్గా అన్యుడు. సందీప్ వచ్చి కూర్చో, నీకు సాకెట్ కూర్చో. అన్యుడు దేవుని బిడ్డ. కానీ అందుకనే మంచి పనులానికి నచ్చవు. ఆయన మంచికి బతకాలంటే ఆయనకి నచ్చదు, పరిశుద్ధం బతకాలంటే నచ్చదు, మనసు మార్చుకుందామంటే ఆయనకి నచ్చదు. ఆయన మనసు మార్చుకొని బతకలేడు, బుద్ధి మార్చుకొని బతకలేడు, నీతిగా ఉండలేడు, సుఖంగా ఉండలేడు. ఎందుకంటే ఆటపోటలు కావాలి, కోటలాడటం కావాలి, గుద్దులాట కావాలి. దేవుని బిడ్డారా, చూడండి, అందుకేనే నువ్వు మంచిగా ఉంటావని మనం వాడిని పొగడటం కూడా, మనం వాడు ఒకవేళ పొగిడితే మారతాడేమో అనుకుంటాం, కానీ పొగిడినా కూడా మారలేడు. దేవుని బిడ్డ, చందు అల్లరి చేయొద్దు. చూడండి దేవుని బిడ్డారా, ఆయన పొగిడినా మనం పొగిడితే మారుతాడేమో అనుకుంటాం, కానీ మారేటోడే మారుతాడు. ఎందుకంటే దేవుడు వాళ్ళని ముట్టితేనే మారుతాడు, దేవుడు వాళ్ళని దర్శిస్తేనే మారుతాడు. దేవుని బిడ్డ మారాడు. అందుకని ఇక్కడ ఏమనుందంటే ఎంతకాలము మస్సు గిట్టదు, ఎంతకాలము వర్షం గిట్టదు. చూడండి దేవుని బిడ్డ, ఇప్పుడు శీతాకాలం వస్తుంది, ఏంటి మచ్చు పడుతుంది బాగా. చూడండి, వానాకాలము తగ్గింది, ఇప్పుడు వానాకాలమే, కానీ ఇప్పుడు ఎక్కువ వాన రాదు, తక్కువ వాన వస్తుంది, మస్తు ఎక్కువ పడుతుంది.
మస్తు శీతాకాలం దగ్గర పడుతుంది దేవుని బిడ్డ. కానీ వ్యక్తులు కూడా అలా ఉన్నారు. చూడండి, మచ్చుకి వర్షానికి ఎంత గ్యాప్ ఉందో మనిషి భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా కొంతమంది నాకు ఇది పాప జీవితాన్ని కావాలంటారు. నాకిదే నాకెవరు మార్చలేడు, నేను మారలేను. మార్చుకుందాం అనుకున్నా, నా బతుకు మార్చుకుందాం అనుకున్నా, నా మనసు మార్చుకుంటాను అనుకున్నా, వాడు ఏం చేస్తాడంటే దాని మీదే కట్టబడి ఉంటాడు. ఏంటి? పాపం మీద, తాగుడు మీద, అబద్ధం మీద, పాపంతో కట్టబడి ఉంటాడు. అది ఏంటంటే అది విడిచిపెడితే నీ బతుకు మారుతుంది, నీ జీవితాన్ని మారుతుంది. పాపం నీకు ఎన్ని పాపాలు నీకు చుట్టుకొని ఉన్నాయో అన్ని పాపాలని విడిచిపెడితే నీ బేసుతే పాపంతో నేను తిను, ఆ పాపం విడిస్తే నీ జీవితాన్ని మారుతుంది. దేవుని బిడ్డారా, చూడండి, ఒకసారి చూడండి, బాధ్యతకి మనం ఏ పాపంలో ఉన్నామో పాపం అనేది పాసుపాముతో సమానం. దేవుని బిడ్డారా, నువ్వు ఆ పాపంతో బతుకుతున్నావా? ఆ పాపంతోనే బతుకుతున్నావంటే ఆ పాపము నాకు సంపదు అని నీవు అనుకుంటున్నావా? సందీపు, ఆ పాపము నాకు సంపదు, ఆ పాపము నాకు పాడు చేయదు అనుకుంటున్నావా? ఆ పాపం నీకేం చేస్తుందంటే మొదటిగా పాడు చేస్తుంది, నీకు జ్ఞానం లేకుండా చేస్తుంది, బుద్ధి లేకుండా చేస్తుంది. అంటే మంచి జ్ఞానం, లోక జ్ఞానం కాదండి. లోక జ్ఞానం నీకు ఉంటుంది, కానీ మంచి జ్ఞానము, మంచి తెలివి, మంచి బుద్ధిని, మంచి అక్కలు ఇలువుకుంటే నీ గీత ఆ పాపం. రెండోది, నీకు మరణం తప్పదు. దేవుని బిడ్డ, ఆ పాపం నీకు చంపుతుంది. దేవుని బిడ్డ, ఆ పాపం నీకు ఖచ్చితంగా చంపుతుంది. అందుకే పాపం జీవితము నీకు మరణం వచ్చును. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, నువ్వు పాడైపోయినా అనుకో, నీకు చందు నువ్వు ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనేది నీకు తెలవదు. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడతావు, నీకు నచ్చినట్టు నువ్వు బ్రతుకుతావు. కానీ మనకు పుట్టించినోడు, మనల్ని సూచించినోడికి నచ్చినట్టు మనం జీవిస్తే మనకు మంచి జ్ఞానం, మంచి బుద్ధి, తెలివిని, బతుకుని ఇస్తాడు దేవుని బిడ్డారా. ఈరోజు ఏంటంటే అంటే ఒక భక్తిహీనుడికి నువ్వు మంచిగా మారుతావు, నీకు మంచిది ఇస్తానంటే కూడా మంచిది ఇష్టపడడు. దేవుని బిడ్డ, నువ్వు మంచి బతుకురాని మనం మంచి మాటలు చెప్పినా ఆయన వింటాడు కానీ పాటించలేడు. విన్ని దాన్ని పాటిస్తే ఖచ్చితంగా ఆయన మారుతాడు. దేవుని బిడ్డారు, హల్లెలూయా. దేవుని బిడ్డారా, గమనించడానికి నీకు బాధ్యత. ఘనత ఉడటి నువ్వు దేవుని నమ్మి పాపం విడిచి, దేవుని నమ్మి నువ్వు పాపం విడిచి పరిశుద్ధంగా దేవుని కోసం బ్రతికితే నీకు కూర్చోండి, తర్వాత ఆడుకుంటున్నాను. కూర్చో. నువ్వు పాపం విడిచి దేవుని కోసము మారు మనసు రక్షణ పొంది దేవుని కోసం బ్రతికితే నీకు ఆశీర్వాదం ఇస్తాడు, ఘనత ఇస్తాడు, నీకు ఘనత ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, ఆ మంచితనం ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు, తెలివితేట ఇస్తాడు. నువ్వు ఎలా బ్రతకాలనేది కూడా నీకు తెలిస్తే దేవుని బిడ్డ. హల్లెలూయా. పాపం అనే గుంటలో నువ్వు అవన్నీ ఎందుకు తీస్తావా? కాసేపు కూర్చో, ప్రార్థన అయిపోతుంది. కూర్చో. ప్రార్థన మనం ఏంటంటే నువ్వు దేవుని నమ్మి దేవుని కోసం పరిశుద్ధంగా జీవిస్తుంటే దేవుడు ఖచ్చితంగా నీకు అన్ని ఆశీర్వాదం ఇస్తాడు. దేవుని బిడ్డ, ఈరోజు విశ్వాసులైనా లేకపోతే నమ్మినోడైనా నమ్మలేనుడైనా కొంతమంది అజ్ఞానం కలిగి ఉన్నారు. అజ్ఞానం అంటే దేవుని తెలుసు, మేము దేవుని నమ్ముకున్నామని చెప్తారు, కానీ అజ్ఞానులుగా బ్రతుకుతారు, అల్ప విశ్వాసులుగా లేకపోతే భక్తిహీనులుగా ఉంటారు. దేవుని బిడ్డ, నువ్వైనా నేనైనా, కానీ ప్రతి ఒక్కరూ దేవుని బిడ్డారా, దేవుని మాట మనం వింటే దేవుడిచ్చే ఆశీర్వాదం, దేవుడిచ్చే ఆరోగ్యం, దేవుడిచ్చిన శక్తి, బలము మనకు మధురంగా ఉంటుంది, ఎప్పటికీ నిలబడుతుంది. దేవుని బిడ్డారా, హల్లెలూయా. త్వరగా వెళ్దాం. ఇక్కడ ఉంది చూడండి. అంటే భక్తిహీనుడు ఏంటంటే ఘనత, మంచితనం ఏది కోరుకోడు, అంటే అది ఇష్టం ఉండదు భక్తిహీనుడికి. చెడిపోయినోడికి మంచితనం అసలు ఇష్టం ఉండదు, మంచి ఏదైనా మంచి తిందామన్న ఇష్టం ఉండదు. తాగబోతుడికి, పాడైపోయినోడికి, పిచ్చోడికి చూడండి ఏది ఇష్టం ఉండదు. కానీ
నువ్వు మంచిగా ఉంటే ఇలా మంచిది నీకు దొరుకుతుందని మనం చెప్పినా వాడు మనసు మార్చుకోడు. కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మార్చుతాడు. దేవుని బిడ్డ, దేవుడు ఖచ్చితంగా మార్చుతాడు. దేవుడు రక్షిస్తాడు, దేవుడు దీవిస్తాడు దేవుని బిడ్డ. కానీ మనం దేవుని నమ్మి మనం ఉంటే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. చూడండి ఒకసారి 10వ వచనం చూద్దాం. అధికముగా నొందినవాడు సమస్తము చేయవచ్చును. మూర్ఖుని వల్ల కలుగు లాభము నిలవదు. కూలికి వారిని పిలిచిన వాడును చెడిపోవును. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డారా, మీకు చెప్పేది ఏంట? మీకు చెప్పేదండి దేవుని బిడ్డారా, ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఒక చెడి వెచ్చనతో, ఒక చెడిపోయినతో మనం స్నేహం చేస్తే చెడి బుద్ధులు వస్తాయి. అంటే చెడిపోయినతో మనం స్నేహం చేస్తే చెడి బుద్ధులు వస్తాయి. తాగబోతులతో మనం స్నేహం చేస్తే తాగబోతు బుద్ధి వస్తాయి, తాగబోతు బతుకు మనకు వస్తుంది. ఇక్కడ ఏమంటుందంటే, ఇక్కడ 10వ వచనం ఏమంటుంది తెలుసా? అధికంగా నొందిన వాడు సమస్తము చేయగలడు. అంటే నువ్వేంటంటే నువ్వు పరిశుద్ధుడిగా, పవిత్రుడిగా, నీతిమంతుడిగా, ఆ జ్ఞానము బుద్ధి తెలివి కలిగి ఉంటే, జ్ఞానం బుద్ధి తెలివి కలిగి ఉంటే నువ్వు ఏదైనా సాధించగలుగుతావు, ఏదైనా చేయగలుగుతావు. కానీ అలా లేకపోతే మనం ఏమి చేయలేం. అంటే భక్తిహీనుడికి కలుగు ఆశీర్వాదం అంటే నిలబడవు. ఈరోజు లోకం సారాగా ఏమంటారంటే తినుట, తాగుతా, తల్లాడుతా, కొట్లాడుతా, ఏదో రౌడీ రాజులకు ఉంది లోకమంతా. చూడండి దేవుని బిడ్డారా, కానీ లోకమంతా రౌడీ గూండా లెక్క ఉంది. కానీ ఏంటంటే ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, ఆనందం లేదు, సుఖం లేదు. ఏం జరుగుతుందంటే నీకు నచ్చినట్టు నీవు, నాకు నచ్చినట్టు నేను, అలా ఉంది లోకంలో. కానీ ఇక్కడ ఏమంటుందంటే అధికంగా నొందిన వాడు సమస్తము చేయగలడు. అంటే సమస్తము చేస్తాడు. నువ్వు ఒక అధికం అంటే ఏంటంటే మనము పరిశుద్ధుడై, నీతిమంతుడై, దేవుని నమ్ముకున్నాడు, జ్ఞానం బుద్ధి కలిగి ఉంటే నువ్వేదైనా చేయగలదు. అందుకనే నన్ను బలపరచును వాని యందు నేను సమస్తము చేయగలను. పిలిపిల్లో గలితలో ఉంటే ఈ మాట. దేవుని బిడ్డారా, నువ్వు దేవుని నమ్మితే నువ్వేదైనా చేయగలుగుతావు. దేవుని నమ్మితే నీ జ్ఞానం ఉంటుంది, బుద్ధి ఉంటుంది, తెలివి ఉంటుంది, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా ఉంటావు. కానీ జ్ఞానం లేకపోతే, దేవుని నమ్మకపోతే నీకేం జరుగుతుందంటే నువ్వు భక్తిహీనుడుగా, పాపిగా, లేకపోతే చెడిపోయిన వాళ్ళుగా ఉంటే, లేకపోతే భక్తిహీనుడుగా ఉంటే నీకే ఆశీర్వాదం కూడా నీకు వస్తే ఆశీర్వాదం, కానీ నీకు తృప్తిగా అనిపించదు. నీకు తృప్తిగా అనిపించదు, అది నిలబడదు. కానీ ఎట్లుంటుందంటే అయ్యా అంటే ఏమైపోతాయి అంటే నిలబడవని చెప్తున్న దేవుని మాటలు. ఈరోజు ప్రతి క్రైస్తవుడు, విశ్వాసి, సేవకులు కూడా మనం దేవుని వాక్య ప్రకారం ఉంటే దేవుడిచ్చే ఆశీర్వాదము, మధురమైన ఆశీర్వాదం మనకు నిలబడతాయి దేవుని బిడ్డ. అందుకనే ఈ రెండో మాట ఏం చెప్తున్నంటే మనము సమస్తం చేయగలమంటే అది దేవుని వలనే. అంటే దేవుని వలనే చేస్తాం, దేవుని కృప వలనే చేస్తాం, దేవుని ప్రేమ వలనే చేస్తాం. కానీ ఈరోజు బ్రతుకున్నామంటే ఇది దేవుని కృప, దేవుని ప్రేమ. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చూసి మనము ముగించుకుందాం. చూద్దాం 28 ఒక నిమిషం 20 వచనం కూడా చూద్దాం ఒకసారి. కట్టెలు లేని ఎడల అగ్ని సల్లారును, కొండగాడు లేని ఎడల జగడము సల్లారును. హల్లెలూయా. దేవుని బిడ్డారా, మనలో గొడవలు పుట్టించే ఎవడో ఒకడు ఉంటాడు. మనం మంచిగా ఉంటాం, కానీ దెయ్యము మనలో దూరి, దెయ్యము, సార దెయ్యము, సుట్ట దెయ్యము, లేకపోతే పొగు దెయ్యము, మంజం దెయ్యము మనకు దూరి, మన ముత్తేనే, మన పిల్లనే, మన ముజ్జనేగు దూరి దెయ్యం బతికి తెరితే గొడవలు పుట్టిస్తుంది అనమాట. దేవుని బిడ్డ ఏం చేస్తుంది? గొడవలు పుట్టిస్తుంది. అందుకని ఇక్కడ ఏమంటుంటే కట్టెలు లేని ఎడల అగ్ని చల్లారు,
కట్టెలకి అర్థం ఏంటంటే నువ్వు మన భక్తికి సాదృశ్యం. ఆ? ఒకవేళ కట్టెలు ఉంటే మన ప్రార్థన జీవితం ఉంటే ఏముంటుందంటే, ప్రార్థన జీవితం ఉంటే పాపం మన ధరకి రాదు, అపవాది మన ధరకి రాడు, సాతాను మన ధరకి రాడు. కానీ అందుకే నీకు ఏమంటుండే కొండేగాన్ని కొండేగాడు లేని ఎడల జగడము సల్లారును. చూడండి, మనం ఏంటంటే కొండేగాడు లేకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, కట్టెలు ఒక కట్టెతో మండదు. ఒక కట్టెలు ఎక్కువ కట్టెలు ఉంటే మన భక్తి మండుతుంది. మన వ్యక్తిగతం భక్తి ఉండాలి. అదైతే నీవు 10 మందితో ఒక ప్రార్థనతో జీవించాలి. దేవుని మందిరికి వెళ్ళాలి, అదైతే ప్రార్థనకి వెళ్ళాలి. అప్పుడు నీవు భక్తిగా జీవిస్తావు. అప్పుడు నీ దగ్గర కొండేగాడు రాడు. కొండేగాడు అంటే ఎవడు? సాతానుగాడు. కలహాలు పుట్టించే, కోపం పుట్టించే, గొడవలు పుట్టించే, గూండాలు లేకుండే సైతానుగాడు నీ దగ్గర రాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలంటే, నువ్వు ప్రార్థనతో విశ్వాసంతో ఉండాలి. దేవుని బిడ్డ, ప్రార్థనతో విశ్వాసంతో మాత్రితే నీ దగ్గర సైతాను, అపవాది, ఆ సాతాను సంబంధి ఏది కూడా నీ దగ్గర రాదు. దేవుని బిడ్డ, హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డ, అందుకనే ఏంటి, కొండేగాడు లేని ఎడల జగడము సల్లారును. ఆ కొండేగాడు అంటే సాతాను గాడు నీ చుట్టూగా ఉంటాడు. ఆ సాతాను నువ్వే కావచ్చు, నేనే కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, పక్కింటోడు కావచ్చు. దేవుని బిడ్డ, కానీ ఇలాంటి కలహాలు, ఇలాంటి జగడాలు రాకుండా ఉండాలంటే, కొండేగాడు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థనతో జీవించాలి. ప్రతిరోజు ప్రార్థనతో జీవించాలి, ప్రార్థనతో బ్రతకాలి, ప్రార్థనతో నడవాలి. దేవుని బిడ్డలు, అందుకనే 28 వచనం చూద్దాం. అబద్ధంలాడు వారు తన నల్లగా కొట్టిన వాణ్ణి దూషించును, నల్లగా కొట్టిన వాణ్ణి దూషించును. ఇసుకపు మాటలు ఇసపుకు మాట్లాడు నోరు నష్టము కలుగ చేయుడే. చూడండి దేవుని బిడ్డారా, ఇక్కడ ఏమంటున్నాడంటే, అబద్ధమాడు తను నలగగొట్టిన వారిని దూషించును. ఇసుకపు మాట్లాడు నోరు నష్టము కలగ చేయుడు. దేవుని బిడ్డారా, నేనంట నోరు సాగనటిస్తా కమ్ము. దేవుని బిడ్డారా, మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా కూడా ప్రమాదమే. అందుకనే నీ భూమి మీద నువ్వు నరుడు కాబట్టి భూమి మీద నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఒక్కొక్కరు ఏం చేస్తారంటే, పొద్దున లేచిన మొదలుకొని చీకటి అయ్యే వరకు, అస్తం అయ్యే వరకు లోట వాగుతాడు. లేకపోతే ఒక్కడు ఉండటం వాడికి ఇష్టం ఉండదు. లేకపోతే ఎవడో ఒకటి దగ్గర పోయి ఈ మాటలు ఆ మాటలు కలిపి వీడి ఇలాంటి వాడాలంటూ మాట్లాడుతూ ఉంటారు. ఇది ఏంటంటే, ఈ మాటలు నష్టము కలిగిస్తే దేవుని బిడ్డారా, ఇలాంటి మాటలు ఇసుంటే మాట వేస్తరితే, లేనిపోని మాటలు వేస్తరితే మనకు బాధ్యత వస్తే మనకు నష్టం కలుగుతుంది. దేవుని బిడ్డారా, అందుకనే మన నోరు పరిశుద్ధంగా, అంటే మనం నీతిమంతులం కాబట్టి మనం మంచి మాటలు మాట్లాడాలి, కొద్ది మాటలు మాట్లాడాలి. కొద్ది మాటలు, 1-2 మాటలు కూడా మంచిగా ఉపయోగకరంగా మేలుకరంగా ఉన్న మాటలు మాట్లాడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా గమనించండి, దేవుడు చెప్తున్న ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఏంటంటే, దేవుని సన్నిధానంలో అడుగుదాం, దేవుని స్తుతించుకుందాం, దేవుని మాయంపరుచుకుందాం. దేవా, నేను నీకోసము నేను నీకోసము నీ దగ్గర వచ్చి నీ దగ్గర వచ్చి నేను స్తుతించాలి, నేను నీకు గణపరచాలి, నీకు మహిమపరచాలి, నేను మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి, నా బతుకు మార్చుకోవాలని దేవుని ప్రార్థించుకుందాం. అందుకనే ఏంటంటే అధికముగా అంటే నువ్వు మంచివాడు అవుతావు, దేవుడు నీకు మంచివాడుగా మార్చుతాడు. దేవుని బిడ్డారు, అందుకనే నీకు భక్తి పరుడుగా మార్చుతాడు. ప్రార్థన ఉంటే దేవుడి మందిరికి వెళ్తే భక్తి పరుడుగా నీకు మారుస్తాడు. దేవుని బిడ్డారా, అందుకని ఏంటంటే, దేవుని ఘనత కావాలా, నీకు ఆశీర్వాదం కావాలా, దీవెన కావాలా, ఆరోగ్యం కావాలా, దేవుని మాట వింటే దేవుడు ఖచ్చితంగా నీకు సమస్తము అన్ని దేవుడు నీకు కలుగు చేస్తాడు, నీకు దీవిస్తాడు, నీకు బలపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని బిడ్డారా, అందుకనే
మరి దేవుని మాట వినండి. భక్తిహీనుడు కాకుండా భక్తి పరుడుగా, ప్రార్థన పరుడుగా జీవించండి. నీతిమంతుడుగా, పరిశుద్ధుడిగా జీవిస్తే దేవుడు మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బలపరుస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునగాక. ఆమేన్, ఆమేన్.